హాయ్ కోడర్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కోడ్ కేక. నేను మీ కరీం. మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం కదా, మనం ఇప్పటి నుంచి ఏంటంటే మర్న్ స్టాక్ సిరీస్ అనేది స్టార్ట్ చేస్తామన్నమాట. ఓకే, మనం ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రీవియస్గా మన వీడియోలో ఏదైతే నేర్చుకున్నామో దాన్ని ఒకసారి క్విక్గా రీక్యాప్ అయితే చేద్దాం. అంటే సో మనం రీక్యాప్ చేయడం వల్ల మనకి ఏంటంటే ఏ విషయాలు అయితే మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసి నేర్చుకున్నామో ఆ థింగ్స్ అన్ని కూడా మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకున్నట్టు ఉంటుందన్నమాట. సో మనం మన ప్రీవియస్ వీడియోలో ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ రోడ్ మ్యాప్ గురించి అర్థం చేసుకున్నాం. ఓకే, అందులో మనకి ఫుల్ స్టాక్లో డిఫరెంట్ రోల్స్ అయితే ఉంటాయనేసి తెలుసుకున్నాం. దాంట్లో మనకి ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్, డిప్లాయ్మెంట్ అండ్ అలాగే సెక్యూరిటీ రిలేటెడ్గా మనకి డిఫరెంట్ రోల్స్ ఉంటాయని మనం తెలుసుకున్నాం. ఓకే, ఈ రోల్స్ అన్నీ కూడా ఎవరైతే కలిపి మనకి చేస్తారో వాళ్ళే ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ అవుతారు అనేది మనం తెలుసుకున్నాం. సో మనం ఈ వీడియోలో ఏమేం కాన్సెప్ట్స్ నేర్చుకుంటున్నాము అనేది ఒకసారి చూద్దాం. ఈ వీడియోలో మనం మీకు చాలా మందికి డౌట్ ఉంటుంది, ఫుల్ స్టాక్ డెవలపర్స్ని ఏఐ కంప్లీట్గా రీప్లేస్ చేస్తుందా ఏంటా అనేది. ఓకే, సో ఇది చాలా మందికి మీలో ఉండే కామన్ డౌట్. ఇప్పుడు ఏంటంటే మనం చూస్తున్నాం ఏఐ చాలా గ్రో అవుతూ ఉంది కదా. అలా ఏఐ గ్రో అయిన తర్వాత ఫుల్ స్టాక్ డెవలపర్స్కి ఏఐతో ఏదైనా ప్రాబ్లం ఉంటుందా, ఫుల్ స్టాక్ డెవలపర్స్ని ఏఐ రీప్లేస్ చేస్తుందా అనే డౌట్స్ ఉంటుంది కదా మీలో చాలా మందికి. ఆ డౌట్ రిలేటెడ్గా ఒకసారి డిస్కస్ చేద్దాం. అండ్ అలాగే ఈ వీడియోలో మనం మర్న్ స్టాక్ అంటే ఏంటి అనేది అర్థం చేసుకుందాం. ఈ మర్న్ స్టాక్ ఎందుకు, ఏ కంపెనీస్ అనేవి ప్రజెంట్ ఈ మర్న్ స్టాక్ని యూజ్ చేస్తున్నారు వాళ్ళ ప్రోడక్ట్స్లో అనేది మనం అర్థం చేసుకుందాం. అలాగే ఈ మర్న్ స్టాక్ మనం నేర్చుకోవడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయో సో అవి ఒకసారి డిస్కస్ చేద్దాం. అండ్ అలాగే మనం నేర్చుకోవడం అనేది ఎంత ఇంపార్టెంటో జాబ్లోకి ఎంటర్ అవ్వడం కూడా అంతే ఇంపార్టెంట్ కదా. ఓకేనా, అలాగా ఈ మర్న్ స్టాక్ రిలేటెడ్గా యాజ్ ఆఫ్ నౌ ఇప్పటికీ అండ్ మనకి అప్కమింగ్ 2026లో ఎన్ని జాబ్స్, ఎన్ని ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి అనేది ఏంటంటే అది కూడా డిస్కస్ చేద్దాం. అండ్ అలాగే మర్న్ స్టాక్ డెవలపర్ మనం అవ్వాలి అంటే ఏ థింగ్స్ అనేవి మనం నేర్చుకోవాలి అనే కాన్సెప్ట్ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఓకేనా, దానికంటే ముందు ఎవరైతే మన వీడియోస్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని కూడా మీరు యాక్టివ్ చేసి పెట్టుకోండి. మనం ఏదైతే వీడియోస్ పెడుతూ ఉంటామో సో వాటి నోటిఫికేషన్స్ అనేవి మీకు రావడం అయితే జరుగుతుందన్నమాట. మీరు కూడా మిస్ కాకుండా మన వీడియోస్ని అయితే ఫాలో అవుతూ ఫుల్ స్టాక్ నేర్చుకోవచ్చు. వీడియో మీకు మంచిగా అనిపిస్తే మీరు ఒక లైక్ అయితే చేయండి. అలాగే ఎవరైతే మీ ఫ్రెండ్స్లో ఫుల్ స్టాక్ నేర్చుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి మన వీడియోని తప్పకుండా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా. ఓకే, సో ఇక్కడ చూసారా, మనం అడిగినప్పుడు ఏఐ అనేది ఫుల్ స్టాక్ డెవలపర్స్ని రీప్లేస్ చేస్తుందా అంటే షార్ట్ ఆన్సర్గా నాట్ కంప్లీట్లీ. ఓకే, బట్ ద రోల్ విల్ చేంజ్ సిగ్నిఫికెంట్లీ. ఓకేనా, ఏఐ అనేది ఫుల్ స్టాక్ డెవలపర్స్ని కంప్లీట్గా రీప్లేస్ అయితే చేయదన్నమాట. బట్ ఫుల్ స్టాక్ డెవలపర్స్ చేసే వర్క్లో ఏంటంటే ఆ రోల్లో కొన్ని చిన్న చేంజెస్ అయితే సో ఏఐతో చేయగలరు అనమాట. సో అది ఎలా ఉంటుంది, ఏముంటుంది కూడా మనం అర్థం చేసుకుందాం ఒకసారి. ఓకే రైట్, సో చూసారు కదా, చాట్‌జీపీటీలో మనం క్వశ్చన్ అడిగినప్పుడు చాట్‌జీపీటీ కూడా మనకు ఆన్సర్ ఏమొచ్చింది, నో. సో ఏఐ అనేది కంప్లీట్గా ఫుల్ స్టాక్ డెవలపర్స్ని అయితే రీప్లేస్ చేయలేదన్నమాట. బట్ ఇట్ విల్ చేంజ్ హౌ దే వర్క్. ఓకేనా, అంటే సింపుల్గా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏవైతే ఏఐ మోడల్స్ ఉన్నాయో ఆ మోడల్స్ అనేవి కంప్లీట్గా ఒక డెవలపర్ని అయితే రీప్లేస్ అయితే చేయలేవు అనమాట. వై బికాస్ డెవలపర్ హ్యూమన్ మైండ్ సెట్ అనేది ఒకలా ఉంటుంది, అలాగే మిషన్ మైండ్ సెట్ అనేది మనకి ఒకలా అయితే ఉంటుంది. మిషన్ క్యాన్ డూ, సో ఏదైనా కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఉంటే మనం సజెషన్స్ లాగా వాటిని అడిగి ఎక్కడైతే మనకు ఒకవేళ బగ్ వచ్చింది, ఒక ఎర్రర్ వచ్చింది అనుకుంటే దాంట్లో ఫిక్స్ చేయడానికి తప్ప సో ఫిక్స్ చేయడానికి మనం యూజ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే స్మాల్ అప్లికేషన్స్లో సో డిజైనింగ్ కోసం ఏంటంటే ఆ లేఅవుట్ కోసం ఏంటంటే మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. బట్ కంప్లీట్గా ఒక ఏఐని యూజ్ చేసి ఒక లెవెల్లో మనం అప్లికేషన్స్ని డిజైన్ చేయాలంటే ఇట్స్ కంప్లీట్లీ నాట్ పాసిబుల్. ఓకే, హ్యూమన్ ఎఫర్ట్స్ అక్కడ లేనిదే మన ఏఐనే కంప్లీట్గా అయితే సో ఒక వెబ్ అప్లికేషన్స్ని అయితే చేయలేదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పాలంటే మనకి డేటాబేస్లు అయితే ఉన్నాయి. సో మల్టిపుల్గా చాలా డిఫరెంట్ డేటాబేస్లు అయితే ఉన్నాయి. ఓకే, సో మనం ఏం చేయాలి, మన ప్రాజెక్ట్కి మన రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా మనం ఒక డేటాబేస్ని అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఆ డేటాబేస్ ఏదైతే మనం వర్క్ చేయాలో అది మాన్యువల్గానే మనం సెటప్ చేయాల్సిందంతా ఉంటుంది. ఓకే, అదేంటంటే ఏఐ మనకి చేయలేదు, మాన్యువల్గానే ఆ డేటాబేస్ అంతా కూడా మనం సెటప్ అంతా కూడా చేసుకోవాలి. ఓకేనా, అండ్ అలాగే దాని తర్వాత కూడా ఒక వెబ్సైట్ మనం కంప్లీట్గా డిజైన్ చేసిన తర్వాత
దాన్ని హోస్టింగ్ చేయాలి, దాన్ని మేనేజ్ చేయాలి. ఓకేనా? ఏదైనా అంత రాసిన కోడ్‌లో మనకేంటంటే ఎర్రర్స్ వస్తే ఆ ఎర్రర్స్‌ని ఫిక్స్ చేయాలి. ఓకేనా? సో, సడెన్‌గా ఇప్పుడు ఏఐనే ఎక్కడైతే ఎర్రర్ వచ్చిందో ఆ కోడ్‌లోకి వెళ్ళిపోయి అక్కడ ఏదైతే ఇష్యూ ఉందో ఇష్యూనైతే సాల్వ్ చేయలేదు గదా! ఓకే. అక్కడ ఖచ్చితంగా డెవలపర్ ఉండాలి. డెవలపర్ ఉంటేనే ఏవైతే మనకి డిప్లాయ్‌మెంట్స్ రిలేటెడ్‌గా, డేటాబేస్ స్టోరేజ్ రిలేటెడ్‌గా ఓకేనా? సో, అవన్నీ గూడా మేనేజ్ చేసుకోవడానికి ఖచ్చితంగా గూడా డెవలపర్ అయితే నీడ్ అయితే ఉన్నారనమాట. ఇంకా ఏఐ వచ్చేసి మనకెందుకు, ఏదన్నా గూడా మనకి టూల్ అనేది మన వర్క్ రిలేటెడ్‌గా మనం యూజ్ చేసుకోవడం అనమాట. లైక్ మనం కంప్లీట్ కోడ్స్ అనేవి ఒకేసారి మనం ఓన్‌గా రాయకపోయినా కూడా, సో, ఒక లేఅవుట్‌లో నాకు కావాలనేసి మనం ఒక ఏఐని మోడల్‌ని ఏమైనా అడిగినప్పుడు అదొక లెవెల్ ఆఫ్ కోడ్ అనేది మనకిస్తుంది కదా! అది తెచ్చుకొని మనం ఏంటంటే దాంట్లో కొన్ని మోడిఫికేషన్స్ అనేవి చేసుకొని మనకు కావాల్సినట్టుగా మనం అరేంజ్ అయితే చేసుకోవచ్చనమాట. ఓకేనా? సో, మనకి ఒక డెవలపర్ అంటే నాట్ ఓన్లీ ఫుల్‌గా ఆటోమేటెడ్‌గా చేసే వర్క్ అయితే ఏది ఉండదు. మాన్యువల్ వర్కింగ్ కూడా చాలా ఉంటుందనమాట. ఓకే. ఒక డెవలపర్‌గా. ఓకే. డిప్లాయ్‌మెంట్ రిలేటెడ్‌గా, డేటాబేసెస్‌లో హ్యాండిల్ రిలేటెడ్‌గా, డేటాని కలెక్ట్ చేసి సో, దాన్ని కరెక్ట్‌గా పెట్టడం రిలేటెడ్‌గా చాలా థింగ్స్ అయితే ఒక డెవలపర్ అయితే చేయాల్సి ఉంటుంది. అన్నీ ఏంటంటే థింగ్స్ అనేవి ఏఐ చేయలేదు. సో, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటి? ఏఐ అనేది ఒక హెల్పర్‌గా మనం కోడింగ్ చేసే టైంలో యూజ్ చేసుకోవాలనమాట. ఓకే. బట్ కంప్లీట్‌గా ఏఐతోనే అంతా పాసిబుల్ అవుతుందా అంటే నాట్ పాసిబుల్. ఓకేనా? రైట్. సో, మీకైతే ఆన్సర్ అయితే ఇక్కడైతే దొరికిందైతే అనుకుంటున్నాను. ఓకేనా? సో, నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. సో, మీరు ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్ నేర్చుకోవాలి అనుకుంటున్నారు కాబట్టి, ఆ ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్‌లో మనకి ఎన్ని స్టాక్స్ ఉన్నాయని తెలియడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? సో, ఆ స్టాక్స్ అన్నిటి గురించి కూడా మీరు ఈజీగా తెలుసుకుంటేనే, సో, ఏది మన కెరియర్‌కి బెనిఫిట్ అవుతుంది, ఏది నేర్చుకోవడం వల్ల మనకి జాబ్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువున్నాయని మనం చూసి డెసిషన్ అయితే తీసుకుంటామనమాట. ఓకేనా? సో, ఫుల్ స్టాక్ డెవలపర్ మనం అవ్వాలి అంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ స్టాక్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే ఎగ్జాంపుల్‌గా మెర్న్ స్టాక్ అనేది అండ్ అలాగే జావా ఫుల్ స్టాక్, పైథాన్ ఫుల్ స్టాక్, మీన్ స్టాక్, డాట్ నెట్ ఫుల్ స్టాక్, పీహెచ్‌పీ ఫుల్ స్టాక్. ఇలా ఏంటంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ స్టాక్స్ అయితే ఉంటాయన్నమాట. ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ అయితే అవ్వడానికి. సో, వీటిలో ఏ ఒక్కటి మనం నేర్చుకున్నా కూడా ఫుల్ స్టాక్ డెవలపర్ అయితే అవ్వచ్చు. బట్ ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఏ స్టాక్ మనం నేర్చుకుంటే మనకి ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయో అలాంటి స్టాక్‌ని మనం చూజ్ అయితే చేసుకోవాలన్నమాట. ఓకే. ఇందులో మీరు మెర్న్ స్టాక్ అయితే వినుంటారు. జావా ఫుల్ స్టాక్ కూడా వినుంటారు. పైథాన్ కూడా వినుంటారు. మీన్ స్టాక్ కూడా వినుంటారు. మోస్ట్‌లీ చాలా మందికేంటంటే అన్ని పేర్లు కూడా తెలిసే ఉంటాయి ఇందులో. ఓకేనా? ఓకే. సో, దీంట్లో ఉంచి గనక మనం బెస్ట్ స్టాక్‌ని గనక చూజ్ చేసుకోవాలనుకుంటే మెర్న్ స్టాక్ అనేది బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. ఓకేనా? సో, జావా ఫుల్ స్టాక్ కూడా డిమాండ్ ఉంది. అండ్ అలాగే పైథాన్ ఫుల్ స్టాక్ కూడా డిమాండ్ ఉంది. బట్ మనకి ఈ మెర్న్ స్టాక్ అనేది ఏదైతే ఉందో సో, అది చాలా చాలా మోస్ట్ పాపులర్ అనమాట మనకి. ఓకేనా? సో, దాంట్లో ఎందుకు అది పాపులరు? ఓకే. ఇన్ని స్టాక్స్ ఉండగా మెర్న్ స్టాక్ అనేది ఎందుకు పాపులరు? ఎందుకు ఎక్కువ మంది మెర్న్ స్టాక్ నేర్చుకోవడానికే ఇంట్రెస్ట్ చూపిస్తారనేది మనం చూద్దాం. మనం ఏంటంటే ఫుల్ స్టాక్ జర్నీలో మనం నేర్పించబోయేది కూడా మెర్న్ స్టాకే అన్నమాట. ఓకేనా? సో, ఎందుకు మనం ఇక్కడ మెర్న్ స్టాక్‌ని చూజ్ చేసుకున్నాం? సో, అది నేర్చుకోవడం వల్ల అసలు బెనిఫిట్స్ ఏముంటాయి? సో, ఎన్ని కంపెనీస్ ఎందుకు అది పాపులరు? ఎన్ని కంపెనీస్ యూజ్ చేస్తున్నాయి మెర్న్ స్టాక్‌ని? అనే థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ కట్‌గా డిస్కస్ చేద్దాం. ఓకే. సో, ఇంట్రడక్షన్ టు మెర్న్ స్టాక్ ద ఫ్యూచర్ ఆఫ్ వెబ్ డెవలప్‌మెంట్. సో, ఇప్పుడు ప్రెజెంట్ ఈ మెర్న్ స్టాక్‌ని ఏ ఏ కంపెనీస్ యూజ్ చేస్తున్నాయో ఒకసారి మనం తెలుసుకుందాం. ఓకే. సో, ఇక్కడ చూడొచ్చు. ఓకేనా? ఏ ఏ కంపెనీస్ అనేవి ప్రెజెంట్ మెర్న్ స్టాక్‌ని యూజ్ చేసి వాళ్ళ ప్రొడక్ట్స్‌ని డెవలప్ చేసి అండ్ మెయింటైన్ చేస్తున్నారు అనేది. ఓకేనా? సో, మెనీ టెక్ అండ్ స్టార్టప్ కంపెనీస్ ఆర్ యూజింగ్ మెర్న్ ఫర్ దేర్ ప్రొడక్ట్స్ అండ్ ఇంటర్నల్ టూల్స్ ఇంక్లూడింగ్ ఏవేవి ఉన్నాయో చూసుకోవచ్చు మనం ఇక్కడ. ఓకేనా? సో, నెట్‌ఫ్లిక్స్ ఇది అందరికీ తెలుసు కదా! అండ్ ఇన్‌స్టాగ్రామ్. సో, మన ఎక్కువ మంది అందరూ కూడా మోస్ట్‌లీ అందరూ కూడా యూజ్ చేస్తుంటారు. ఓకేనా? నెట్‌ఫ్లిక్స్ లాంటి కంపెనీ మెర్న్ స్టాక్‌ని యూజ్ చేసుకుంటున్నాయి. అండ్ అలాగే ఇన్‌స్టాగ్రామ్ గూడా ఏంటంటే, ఈ మెర్న్ స్టాక్‌ని యూజ్ చేసుకోవడం. వాట్సాప్ అండ్ అలాగే ఫేస్‌బుక్ ఓకేనా? సో, ఫేస్‌బుక్ కూడా మెర్న్ స్టాకే అన్నమాట. అండ్ అలాగే టెస్లా ఓకేనా? ఇవన్నీ చూసారా? సో, పెద్ద పెద్ద మనకి ఎంఎన్‌సీ కంపెనీస్ కదా! అలాంటి ఎంఎన్‌సీ కంపెనీస్‌లో మెయిన్ కంపెనీస్ అన్నీ కూడా మెర్న్ స్టాక్‌ని యూజ్ చేస్తూ ఉన్నాయన్నమాట. అండ్ అలాగే వాల్మార్ట్, జొమాటో, ఫ్లిప్‌కార్ట్, పింట్రెస్ట్, ఊబర్, పేపాల్ ఇలా ఏంటంటే మనకి చాలా అంటే చాలా కంపెనీస్ ఏంటంటే ఈ మెర్న్ స్టాక్‌నే యూజ్ చేస్తున్నాయన్నమాట. వాళ్ళ వెబ్ అప్లికేషన్స్ వాళ్ళ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో సో, డెవలప్ చేసుకోవడానికి. ఓకేనా? సో, ఇన్ని కంపెనీస్ అనేవి మనకి యూజ్ చేస్తున్నాయి కాబట్టి, ఎన్ని జాబ్ ఓపెనింగ్స్ ఈ మెర్న్ స్టాక్ మీద క్రియేట్ అవుతున్నాయో మీరు ఒక్కసారి కూడా ఇమాజిన్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? ఎందుకు ఇది పాపులర్? ఎందుకు పాపులర్ అంటే వైడ్లీ యూజ్డ్ ఇన్ స్టార్టప్స్ అండ్ అలాగే
మోడ్రన్ వెబ్ యాప్స్. ఓకేనా, స్టార్టప్ కంపెనీస్లో కూడా ఈ మెర్న్ స్టాక్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. అండ్ అలాగే మోడ్రన్ వెబ్ అప్లికేషన్స్లో కూడా ఈ మెర్న్ స్టాక్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు అనమాట. ఓకేనా, సో స్టార్టప్ కంపెనీస్ అయితే మనకి డే బై డే చాలా ఎక్కువగానే మనకి వస్తూ ఉన్నాయి. దాంట్లో ఏంటంటే వాళ్ళకి డెవలపర్, ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ అయితే డెఫినెట్గా నీడ్ అయితే ఉంటారనమాట. ఓకేనా, సో అదేంటంటే డిఫరెంట్ రోల్స్కి అయితే హైరింగ్ అయితే చేస్తూనే ఉంటాయి స్టార్టప్ కంపెనీస్. ఓకే, సో దాంట్లో మనకి మెర్న్ స్టాక్లో ఎక్కువ ఓపెనింగ్స్ అయితే ఉంటాయి కదా. అందుకోసం ఏంటంటే ఈ మెర్న్ స్టాక్ మనం నేర్చుకోవడం వల్ల మనకి జాబ్ వచ్చే ఛాన్సెస్ అనేవి కంపేరింగ్ దెన్ అదర్ స్టాక్స్ మనకి చాలా ఈజీ అవుతుంది. చాలా తొందరగా మనం ఏంటంటే జాబ్ తెచ్చుకోవడానికి మనకి బెనిఫిట్ అనేది అవుతుంది అనమాట. అండ్ అలాగే సో స్ట్రాంగ్ డిమాండింగ్ ఉన్న స్టాక్ అంటే మెర్న్ స్టాక్ అనమాట. చాలా ఎక్కువ మంది వాళ్ళ వెబ్ అప్లికేషన్స్ని డెవలప్ చేయడానికి మెర్న్ స్టాక్ని అయితే యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ అలాగే లార్జ్ కమ్యూనిటీ అయితే ఉంది మెర్న్ స్టాక్కి. అండ్ అలాగే జాబ్ ఓపెనింగ్స్ అయితే చాలా చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట ఈ మెర్న్ స్టాక్లోనే. ఓకేనా, సో అందుకోసమే ఈ మెర్న్ స్టాక్ అనేది చాలా చాలా పాపులర్ వేరే వాటితో కనుక కంపేర్ చేసుకుంటే మనకి. ఓకే, అందుకే మనం మెర్న్ స్టాక్ని అయితే చూస్ చేసుకోవడం జరిగింది. ఓకే, మెర్న్ స్టాక్, అసలు ఈ మెర్న్ స్టాక్ అంటే ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా, ద మెర్న్ స్టాక్ ఈజ్ కలెక్షన్ ఆఫ్ టెక్నాలజీస్ యూజ్డ్ టు డెవలప్ ఫుల్ స్టాక్ వెబ్ అప్లికేషన్స్. ఓకే, ఈ మెర్న్ స్టాక్ అనేది కలెక్షన్ ఆఫ్ టెక్నాలజీస్ అనమాట. అంటే ఇక్కడ ఏదైతే MERN అనే ఒక పేరు ఉందో ఆ పేరులో ఒక్కొక్క అక్షరం కూడా ఒక్కొక్క టెక్నాలజీని అయితే మనకి రిప్రజెంట్ అయితే చేస్తుంది. ఓకేనా, సో మనం ఇక్కడ ఎగ్జాంపుల్లో మనం చూడవచ్చు. ఆ మెర్న్ అనే దాంట్లో ఎం అనేది ఏదైతే ఉందో సో అది మాంగో DB. ఓకే, మీకు మాంగో DB గురించి ఐడియా ఉంది కదా, ప్రీవియస్ వీడియో చూస్తే ఐడియా ఉంటుందన్నమాట. ఓకే, ఎవరైతే చూడలేదో ఒకసారి మన ప్రీవియస్ వీడియోని చెక్అవుట్ అయితే చేయండి. ఓకే, రైట్. సో ఎం అంటే అందులో మాంగో DB, ఇది ఒక డేటాబేస్. ఓకే, అండ్ ఈ అంటే మనకి ఏంటి అంటే ఎక్స్ప్రెస్ JS. ఓకేనా, అండ్ అలాగే ఆర్ అంటే మనకి రియాక్ట్ JS, ఎన్ అంటే అందులో నోడ్ JS. ఓకేనా, సో ఒక్కొక్కటి కూడా మనకి ఒక్కొక్క టెక్నాలజీని అయితే రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఓకే, దీంట్లో మనకి మాంగోడిబి ఎందుకు యూస్ చేస్తారని జనరల్ ఐడియా ఉంది. అండ్ అలాగే రియాక్ట్ దేనికోసం యూస్ చేస్తారనే జనరల్ ఐడియా ఉంది. నోడ్ JS అండ్ అలాగే ఎక్స్ప్రెస్ JS ఇవి రెండు ఎందుకు యూస్ చేస్తారని ఒక జనరల్ ఐడియా ఉంది. ప్రీవియస్ వీడియో చూస్తే మీకు కూడా అర్థమవుతుంది అనమాట. ఓకేనా, సో మనం రియాక్ట్ JS వచ్చేసి ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్ని డిజైన్ చేయడానికి, ఎక్స్ప్రెస్ నోడ్ ఏంటంటే మనకి బ్యాక్ ఎండ్ అప్లికేషన్స్ డిజైన్ చేయడానికి, డేటాబేస్ ఏంటంటే ఆ డిజైన్ చేసిన వెబ్సైట్ యొక్క డేటాని సో అందులో మనం ఉంచుకోవడానికి అనమాట. ఓకేనా, ఇవన్నీ కలిస్తే మనకి ఏంటంటే మెర్న్ స్టాక్ అని అంటాం. ఓకేనా, సో చూడొచ్చు, ఎం అంటే మాంగో DB అని, ఈ అంటే ఎక్స్ప్రెస్ JS అని, ఆర్ అంటే రియాక్ట్ JS అండ్ అలాగే నోడ్ JS. సో ఇక్కడ చూసుకుంటే ఏ డేటాబేస్ దట్ స్టోర్ డేటా ఇన్ JSON లైక్ ఫార్మాట్. ఓకే, ఆ JSON ఏంటి అనేది మనం ఫర్దర్ వీడియోస్లో తెలుసుకుందాం. బట్ ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సింది ఏంటి, డేటాబేస్ అంటే డేటాని అయితే స్టోర్ చేసుకుంటుంది. ఎక్స్ప్రెస్ JS మనకి ఏంటంటే బ్యాక్ ఎండ్ అప్లికేషన్స్లో మనం యూజ్ చేస్తాం. ఓకేనా, సో ఫ్రేమ్ వర్క్ ఆఫ్ నోడ్ JS అనమాట. మనకి రియాక్ట్ JS అనేది జావా స్క్రిప్ట్ యొక్క ఫ్రేమ్ వర్క్ అని తెలుసు కదా, అలాగే ఎక్స్ప్రెస్ JS అనేది మనకి నోడ్ JS యొక్క ఫ్రేమ్ వర్క్ అనమాట. ఓకే, రియాక్ట్ అంటే మనకి తెలుసు, ఏ పవర్ఫుల్ ఫ్రంట్ అండ్ జావా స్క్రిప్ట్ లైబ్రరీ ఫర్ బిల్డింగ్ యూజర్ ఇంటర్ఫేసెస్. వెబ్సైట్ యొక్క యూజర్ ఇంటర్ఫేసెస్ మనం డిజైన్ చేయాలి ఎఫిషియెంట్గా అంటే రియాక్ట్ JSని యూజ్ చేసుకుంటారనేది మనం తెలుసు. అండ్ అలాగే నోడ్ JS మనకి ఏంటి అంటే బ్యాక్ ఎండ్ అప్లికేషన్స్లో యూజ్ చేస్తాం అనేది మనకి తెలుసు. ఇలా ఒక్కొక్క వర్డ్ మనకి ఏంటంటే ఒక్కొక్క టెక్నాలజీని అయితే సూచిస్తుంది అనమాట. సో వై ఈస్ మెర్న్ స్టాక్ పాపులర్ కంపేర్డ్ టు అదర్ స్టాక్స్? మీరు కనుక ఆ స్టాక్ పేర్లు కనుక చూసుంటే సో దాంట్లో రియాక్ట్ JS అండ్ అలాగే ఎక్స్ప్రెస్ JS అలాగే నోడ్ JS ఇలా చూసారా, ప్రతి ఒక్క దానికి కూడా JS అని ఉంది. సో JS అంటే మనకి జావా స్క్రిప్ట్ కదా. సో ఒక్క జావా స్క్రిప్ట్ లాంగ్వేజ్ని యూజ్ చేసి మనం త్రూ అవుట్ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ అప్లికేషన్స్ అయితే డిజైన్ చేయొచ్చు. అండ్ అలాగే డేటాబేస్తో కూడా ఇంటరాక్షన్ అనేది చేయొచ్చు అనమాట. ఓకే, సో ఒక్క లాంగ్వేజ్ నేర్చుకోవడం వల్ల మనం ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్ డిజైన్ చేస్తాం, బ్యాక్ ఎండ్ అప్లికేషన్స్ అనేవి డిజైన్ చేస్తాం, అండ్ అలాగే డేటాబేస్తో కమ్యూనికేట్ కూడా మనం చేయగలం అనమాట. ఓకేనా, సో వన్ ఆఫ్ ద రీజన్ సో వై మెర్న్ స్టాక్ ఈస్ పాపులర్ దెన్ అదర్ స్టాక్స్. ఓకే, అండ్ అలాగే ఈ మెర్న్ స్టాక్ని ఇంకా మనం చూసుకుంటే హై డిమాండింగ్, ఎందుకంటే రియాక్ట్ JS ఇస్ ద వన్ ఆఫ్ పాపులర్ ఫ్రంట్ ఎండ్ లైబ్రరీస్ టుడే. ఓకే, చాలా ఎక్కువ మంది నేర్చుకుంటున్నారు రియాక్ట్ని. ఓకేనా, ఫ్రంట్ ఎండ్ లైబ్రరీస్ అంటే ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్ని అయితే డిజైన్ చేయడానికి. అండ్ అలాగే
ఓపెన్ సోర్స్ అనమాట కంప్లీట్లీ. ఓకేనా? రియాక్ట్ జేఎస్ అనేది మనకి కంప్లీట్లీ ఓపెన్ సోర్స్. అంటే మనకేంటంటే ఇది ఫ్రీగానే ఉంటుంది. ఎవ్వరైనా కూడా యూజ్ చేసుకోవచ్చు రియాక్ట్‌ని. అండ్ చాలామంది డెవలపర్స్ ఏంటంటే దీన్ని కాంట్రిబ్యూట్ కూడా చేస్తుంటారు గ్రో అవ్వడానికి అనమాట రియాక్ట్‌ని. ఓకేనా? సో ఓపెన్ సోర్స్ చాలా హ్యూజ్ కమ్యూనిటీ సపోర్ట్ కూడా ఉందన్నమాట. ఓకేనా? సో చాలా డిమాండింగ్ అండ్ అలాగే స్పీడ్ అండ్ ఎఫిషియన్సీ. ఈ మెర్న్ స్టాక్ ఏంటంటే మెర్న్ స్టాక్ యూజ్ చేసి చేసిన అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో దాని పర్ఫార్మెన్స్ పరంగా ఏంటంటే చాలా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకేనా? సో అది డెవలప్‌మెంట్‌లో అయినా కావచ్చు, ప్రొడక్షన్‌లో అయినా కూడా కావచ్చు. చాలా ఫాస్ట్‌గా వర్క్ అయితే అవుతుంది మనకి. ఓకేనా? అలాగే ఫ్లెక్సిబుల్ ఆర్కిటెక్చర్ అనేది ఉంటుంది. సో ఏదైతే మన అప్లికేషన్ ఉందో ఈజీగా గ్రో అవ్వడానికి పాసిబిలిటీ అయితే ఉంటుందన్నమాట. అండ్ అలాగే మోడ్రన్ డెవలప్‌మెంట్. ఓకేనా? మోడ్రన్ డెవలప్‌మెంట్‌లో ఈ రియాక్ట్ మెర్న్ స్టాక్ యూజ్ చేసి మనం ఏదైతే చేస్తామో వాటివి ఏంటంటే సింగిల్ పేజ్ అప్లికేషన్స్ అంటాం వాటిని. రియాక్ట్ యూజ్ చేసి చేసిన వాటిని. ఓకేనా? ఈ సింగిల్ పేజ్ అప్లికేషన్స్ అంటే ఏంటంటే మనకి ఏదైతే లోడింగ్ టైమ్ ఉందో చాలా చాలా లెస్ అయితే అవుతుంది. ఓకేనా? అవి ఏంటి అనేది మనం ఫర్దర్ వీడియోస్‌లో నేర్చుకుందాం. బట్ సింపుల్‌గా మీరు ఏంటి అంటే ఈ మోడ్రన్ ఏదైతే మనం రియాక్ట్ చేసి యూజ్ చేసి చేస్తామో సింగిల్ అప్లికేషన్స్ అనేవి అంటే సింగిల్ పేజ్ అప్లికేషన్స్ అనేవి డిజైన్ చేస్తామన్నమాట. ఓకేనా? అండ్ అలాగే రెస్ట్ ఏపీఎస్ వీటి గురించి కూడా మనం ఫర్దర్‌గా తెలుసుకుందాం. ఓకే? ఈ మెర్న్ స్టాక్‌ని గనక మనం నేర్చుకుంటే ఎన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయనేది ఒక్కసారి అర్థం చేసుకుందాం. ఓకే? బెనిఫిట్స్ అనేవి చూడండి. యూ కెన్ డెవలప్ కంప్లీట్ వెబ్ అప్లికేషన్స్ ఇండిపెండెంట్‌లీ. ఓకేనా? మనం ఏంటంటే బోత్ ఫ్రంట్ ఎండ్ ఒక మెర్న్ స్టాక్ మనం నేర్చుకుంటే ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ రెండిటిని కూడా మనం ఏంటంటే మనం ఓన్‌గానే మనం డిజైన్ అయితే చేయొచ్చు. ఓకే? అండ్ అలాగే మెర్న్ అనేది వైడ్లీ యూజ్డ్ ఇన్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అండ్ స్టార్టప్స్. ఓకేనా? ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్‌లో అండ్ అలాగే స్టార్టప్ కంపెనీస్‌లో కూడా ఈ స్టాక్‌ని అయితే యూజ్ చేస్తున్నారు కాబట్టి మనకి జాబ్ ఓపెనింగ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఎవరైతే నేర్చుకున్నారో ఈజీగా అండ్ అలాగే తొందరగా ప్లేస్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. ఓకేనా? అండ్ అలాగే ఇట్ ఈస్ ఈజీ టు డిప్లాయ్ ఆన్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ లైక్ వర్సెల్, రెండర్. ఓకేనా? మనకి ఏంటంటే చాలా క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్స్ అనేవి ఉంటాయన్నమాట. లైక్ మనం చేసుకున్న వెబ్సైట్‌ని ఫ్రీగా మనం పబ్లిష్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? చాలా ఈజీగా చేసుకోవచ్చు దట్టు. ఓకేనా? ఈ మెర్న్ స్టాక్ ఏదైతే ప్రాజెక్ట్స్ ఉంటాయో వాటిని చాలా ఈజీగా మనం ఏం చేయొచ్చు అంటే డిప్లాయ్‌మెంట్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? బిల్డ్స్ ఏ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇన్ మోడర్న్ జావాస్క్రిప్ట్ అండ్ ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్. అంతా బాగుంది. ఇది నేర్చుకోవడం వల్ల 2026లో మన జాబ్స్ అనేవి ఎలా ఉండబోతున్నాయి ఏంటని చూద్దాం. మీరు యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు మన ఇండియాలో కనుక ఈ మెర్న్ స్టాక్ మీద కనుక మనం జాబ్ ఓపెనింగ్ చూసుకుంటే 25,000 కంటే ఎక్కువ జాబ్స్ అనేవి ఇప్పటికిప్పుడు కూడా మీరు చూసుకుంటే అక్రాస్ ప్లాట్ఫామ్స్ నౌకరీ కానివ్వండి, లింక్డ్ఇన్ కానివ్వండి, ఇండీడ్ కానివ్వండి, ఇంటర్న్షాలా ఇలా ఏవైతే మనకి జాబ్స్ ప్రొవైడ్ చేసే ఏదైతే జాబ్ రిలేటెడ్‌గా ఇన్ఫర్మేషన్ ఇచ్చే పోర్టల్స్ ఉన్నాయో ఆ పోర్టల్స్‌లో మీరు ఒక్కసారి మెర్న్ స్టాక్ డెవలపర్ రిలేటెడ్‌గా ఎన్ని ఓపెనింగ్స్ ఉన్నాయో ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? కరెంట్‌లీ మనం వీటన్నిటిలో చూసుకుంటే 25,000 కంటే కూడా ఎక్కువ జాబ్ ఓపెనింగ్స్ అనేవి ఈ మెర్న్ స్టాక్‌లో అయితే మనకి ఇప్పుడు ఉన్నాయన్నమాట. ఇంకా గ్లోబల్ వైడ్‌గా చూసుకుంటే మనకి 1,00,000 అబోనే మనకి ఈ రోల్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఒక ఫుల్ స్టాక్ అండ్ దట్ టూ ఏంటంటే మెర్న్ స్టాక్‌లో. ఓకేనా? కావాలి అనుకుంటే మీరు వీడియో మొత్తం కూడా కంప్లీట్‌గా చూసి అయిపోయిన తర్వాత మీరు ఓన్‌గా మీ పోర్టల్స్ ఒకసారి నౌకరీలో కానివ్వండి, లింక్డ్ఇన్‌లో కానివ్వండి, ఇండీడ్‌లో కానివ్వండి, ఇంటర్న్షాలాలో కానివ్వండి, ఇంకా ఏదైనా కూడా జాబ్ ప్లాట్‌ఫామ్స్‌లోకి వెళ్ళిపోయి ఒక్కసారి మెర్న్ స్టాక్ మీద ఎన్ని ఓపెనింగ్స్ ఉన్నాయో మీ ఓన్‌గా మీరు చూసారనుకోండి. మీకు ఒక క్లియర్ విజన్ ఐడియా అయితే వస్తుందన్నమాట. ఎన్ని జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయనేది. ఓకేనా? అంతా బాగుంది. మెర్న్ స్టాక్ ఇప్పుడు నేర్చుకోవాలైతే అనుకున్నాం. ఎలా నేర్చుకుంటాం ఏంటని రోడ్ మ్యాప్ అయితే చూద్దాం. మనం ఫ్యూగా ఇంకా ఫర్దర్ వీడియోస్‌లో మన జర్నీ అనేది ఎలా ఉండబోతుంది అంటే ముందుగా మనం ఫ్రంట్ ఎండ్ పార్ట్‌ని అయితే కంప్లీట్ అయితే చేస్తామన్నమాట. ఫ్రంట్ ఎండ్‌లో ఏంటంటే హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్, రియాక్ట్ జేఎస్ ఇవి మనం ఏంటంటే నేర్చుకుంటామన్నమాట. అండ్ ఏంటంటే మీకు కంప్లీట్‌లీ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. లైక్ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ యూజ్ చేసి మనం స్టాటిక్ అప్లికేషన్స్ అయితే డిజైన్ చేస్తామన్నమాట. స్టాటిక్ వెబ్‌సైట్స్. ఓకేనా? అది నేర్చుకునేటప్పుడు ఏంటంటే మీకు హ్యాండ్స్ ఆన్ ఎవ్రీ వీడియోకి ఏంటంటే మీకు తగ్గ ఎంసీక్యూ ప్రాక్టీసెస్ అండ్ అలాగే ప్రాజెక్ట్ కోడింగ్ ప్రాక్టీసెస్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అవి ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటంటే మీరు ఏవైతే నేర్చుకుంటున్నారో దాంట్లో చాలా చాలా స్ట్రాంగ్ అయితే మీరు అవ్వచ్చు. ఓకేనా? స్టాటిక్ వెబ్‌సైట్ నేర్చుకుంటాం. అలాగే రెస్పాన్సివ్ వెబ్‌సైట్ నేర్చుకుంటాము. ఓకేనా? రెస్పాన్సివ్ వెబ్‌సైట్ డిజైనింగ్ ఎలా చేస్తాం ఏంటని అండ్ అలాగే జావాస్క్రిప్ట్‌ని యూజ్ చేసి ఒక వెబ్‌సైట్‌ని డైనమిక్‌గా ఎలా డిజైన్ చేస్తాం అనేది కూడా నేర్చుకుంటాం. అండ్ అలాగే
రియాక్ట్ జేఎస్ని యూజ్ చేసి సో ఒక అప్లికేషన్, ఒక ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్ని ఎలా డిజైన్ చేస్తాం, ఎంత ఇంటరాక్టివ్గా డిజైన్ చేస్తాం అనేవి నేర్చుకుంటాం అనమాట మనం. ఓకేనా. అండ్ అలాగే బ్యాక్ ఎండ్లో మనకు వచ్చేసి నోడ్ జేఎస్ అండ్ అలాగే ఎక్స్ప్రెస్ జేఎస్ని యూజ్ చేసి బ్యాక్ ఎండ్ అంటే మనం చేసిన ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ యొక్క పార్ట్స్ బ్యాక్ ఎండ్ కూడా మనం డిజైన్ అయితే చేస్తాం అనమాట ఈ టూ టెక్స్ని యూజ్ చేసి. ఓకే. అండ్ అలాగే డేటాబేస్ వచ్చేసి మాంగోడిబి. ఓకే. మాంగోడిబిని మనం సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. సో మాంగోడిబిని ఎలా చేస్తాము, సో దాంట్లో ఎలా స్టోర్ చేస్తాము, దాంట్లో ఉన్న డేటాని ఎలా తెచ్చుకుంటాము అన్నీ కూడా నేర్చుకుంటాం డేటాబేస్ రిలేటెడ్గా. ఓకే. అండ్ అదర్ ఏంటి అంటే మనం సో ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మనం మెర్న్ స్టాక్ నేర్చుకున్నప్పటికీ కూడా మనకి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఖచ్చితంగా ఐడియా అయితే ఉండాలన్నమాట. సో మనం ఏంటంటే పైథాన్ జావా రెండు కూడా మనకి పాపులర్గానే ఉంటాయి. సో మనం ఏంటంటే పైథాన్ కూడా చాలామంది ఇప్పుడు ఏఐలో మిషన్ లెర్నింగ్లో కూడా ఎక్కువ యూజ్ చేస్తున్నారు కదా, మనం ఏంటంటే పైథాన్ నేర్చుకుంటాం అనమాట. ఓకే. అండ్ అలాగే ఎస్క్యూఎల్. ఓకే. సో ఎస్క్యూఎల్ అనేది అందరు డెవలపర్స్కి ఏంటంటే బేస్గా నేర్చుకుంటూ ఉంటారు. ఓకేనా. సో ఒకవేళ డేటాబేస్ అనేది మాంగోడిబి కాకుండా అదర్ ఏదైనా డేటాబేస్ కనుక చూస్ చేసుకుంటే ఎస్క్యూఎల్ అనేది చాలా చాలా నీడ్ అనమాట అక్కడ. ఓకే. సో దట్స్ వై ఎస్క్యూఎల్ కూడా మీరు నేర్చుకుంటారు. ఓకే. సో ఇలా ఏంటంటే ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్ డిజైన్ చేస్తారు అండ్ అలాగే బ్యాక్ ఎండ్ అప్లికేషన్స్ డిజైన్ చేస్తారు. సో వీటికి సంబంధించిన డేటాని డేటాబేస్లో స్టోర్ చేసుకుని వాటి రిలేటెడ్గా వర్క్ చేస్తారు. అండ్ కంప్లీట్గా ఏంటంటే ఒక ఫుల్ స్టాక్ అప్లికేషన్స్ని డిజైన్ చేసి మీరు కావాలనుకుంటే డిప్లాయ్ చేసుకోవచ్చు. దాని రిలేటెడ్గానే మీరు ఏంటంటే గిట్ హబ్ గురించి కూడా నేర్పించడం అయితే జరుగుతుంది. ఓకే. ఐ హోప్ మీకు ఒక క్లియర్ అండర్స్టాండింగ్ అయితే వచ్చింది అనుకుంటున్నాను ఈ మెర్న్ స్టాక్ మీద. ఓకేనా. సో మనం ఈ వీడియోలో ఏ కాన్సెప్ట్స్ గురించి నేర్చుకున్నామో ఒకసారి రీసమ్మరీ చేద్దాం. ఓకేనా. మనం ఈ వీడియోలో మెర్న్ స్టాక్ యొక్క ఇంట్రడక్షన్ అనేది చూసాం. సో మెర్న్ స్టాక్ అంటే ఏంటి, సో ఎందుకు మెర్న్ స్టాక్ని మనం ఇక్కడ చూస్ చేసుకున్నాం నేర్పించడానికి మీకు. ఓకే. అండ్ అలాగే ఈ మెర్న్ స్టాక్ అనేది ఎందుకు పాపులర్ వేరే స్టాక్స్ కనుక కంపేర్ చేసుకుంటే అనే థింగ్ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసాం. అండ్ అలాగే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న కంపెనీస్ ఏ కంపెనీస్ మెర్న్ స్టాక్ని యూజ్ చేస్తున్నాయని కూడా చూసాం. ఓకే. దాంట్లో నెట్ఫ్లిక్స్, ఊబర్, ఫేస్బుక్, జొమాటో, ఫ్లిప్కార్ట్ ఇంకా చాలా చాలా కంపెనీస్ మెర్న్ స్టాక్నే యూజ్ చేస్తున్నాయి అనేది మనం తెలుసుకున్నాం. ఓకే. అండ్ అలాగే బెనిఫిట్స్ కూడా చూసాం మనం. ఓకే. మెర్న్ స్టాక్ అనేది నేర్చుకోవడం వల్ల ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి అనేది ఇంకా చెప్పుకోవాలనుకుంటే మెర్న్ స్టాక్ బెనిఫిట్స్ అనేవి మీరు ఒక్క మెర్న్ స్టాక్ కనుక నేర్చుకుంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కావాలంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవ్వచ్చు, బ్యాక్ ఎండ్ డెవలపర్ కావాలంటే బ్యాక్ ఎండ్ డెవలపర్ అవ్వచ్చు, లేకుంటే సో ఫుల్ స్టాక్ డెవలపర్ కూడా అవ్వచ్చు. ఇంకా చూసుకుంటే జావా స్క్రిప్ట్ డెవలపర్ కూడా అవ్వచ్చు అనమాట. ఇలా 4 రోల్స్కి మీరు ఏంటంటే ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. ఓకేనా. ఒక్క మెర్న్ స్టాక్ మనం నేర్చుకోవడం వల్ల. ఓకే. సో ఏ రోల్ మీరు కంఫర్టబుల్గా ఫీల్ అయితే ఆ రోల్కి వెళ్ళిపోవచ్చు. ఓకే. అండ్ ఫుల్ స్టాక్తో కలుపుకుంటే కంప్లీట్గా 5 రోల్స్కి అయితే మీరు ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఓకేనా. సో ఒక్క స్టాక్ అనేది నేర్చుకోవడం వల్ల. అండ్ అలాగే మనం ఈ జాబ్ ట్రెండ్స్ అనేవి ఎలా ఉన్నాయి ఏంటని కూడా చూసాం. అండ్ అలాగే సో మనం స్టార్ట్ చేయబోతున్న మెర్న్ స్టాక్లో సో మీ రోడ్ మ్యాప్ అనేది ఎలా ఉంటుందంటే లైక్ మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు, ఎక్కడి వరకు నేర్చుకుంటారు అనేది కంప్లీట్గా ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేసాం. ఓకేనా. సో మీకు ఏదైనా డౌట్ లాగా అనిపించినా కూడా సో మీకు పాసిబిలిటీ ఉంటే మళ్ళీ ఒకసారి వీడియోని అయితే చూడడానికి ట్రై చేయండి. ఓకే. సో మనం నెక్స్ట్ మన వీడియోస్లో ఏం చేస్తాం అనేది ఒకసారి చూద్దాం. ఓకే. నెక్స్ట్ వీడియోలో మనం HTML గురించి, CSS గురించి, జావా స్క్రిప్ట్ గురించి ఇంట్రడక్షన్ అయితే చూస్తామన్నమాట. ఓకేనా. సో బ్రీఫ్గా అసలు HTML అంటే ఏంటి, CSS అంటే ఏంటి, జావా స్క్రిప్ట్ అంటే ఏంటని అర్థం చేసుకుందాం. సో దాంతోపాటుగా తర్వాత మనం VS కోడ్ ఇన్స్టాలేషన్ అనేది చేద్దామన్నమాట. ఓకే. సో మనం ఏదైతే ఇంకా ప్రాజెక్ట్స్ అవన్నీ నేర్చుకోబోతామో అన్నీ కూడా VS కోడ్లోనే మనం చేస్తాం. విజువల్ స్టూడియోస్ కోడ్ అని అంటామన్నమాట. ఓకే. దీంట్లోనే మనం చేయబోతాం. ఓకేనా. రైట్. సో ఇంతటితో ఈ వీడియో అనేది కంప్లీట్. మీకేంటి అంటే ఏదైనా డౌట్ ఉన్నా కూడా మళ్ళీ ఒకసారి వీడియోని చూడడానికి అయితే ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఈ ఫుల్ స్టాక్ నేర్చుకోవాలనుకుంటున్నారో సో వాళ్ళతో ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. మనం మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంతవరకు మీ అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.